వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. 10వ తరగతి పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. మెగాస్టార్ చిరంజీవికి మరొక అత్యున్నత పురస్కారం. ప్రభుత్వానికి మా భూములు ఇవ్వము, మాకు ఇండస్ట్రియల్ పార్క్ వద్దు, భూ సర్వే కోసం వచ్చిన అధికారులను అడ్డుకుని ఆందోళనకు దిగిన రైతులు. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం. ములుగు జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద రాత్రి చలివేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి సీతక్క. తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ములుగు జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద రాత్రి చలివేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి సీతక్క. రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాలలో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. చలివేంద్ర కేంద్రాలు ఏర్పాటు చేయడానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ములుగు జిల్లాలో 139 గ్రామాల్లో సోలార్ సిస్టమ్ బోర్వెల్స్ ద్వారా నీరు అందిస్తున్నామని అన్న మంత్రి సీతక్క. విపరీతంగా పెరుగుతున్నటువంటి క్రమంలో ఉష్ణోగ్రత పెరిగి ఆయా గ్రామాలలో కూడా భూగర్భ జలాలు అడుగెట్టుతున్నటువంటి స్థితిలో ఎప్పటికప్పుడు మంచినీటి వ్యవస్థను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మిషన్ భగీరథ కానీ, చేతి పంపులను కానీ, బోర్లను కానీ యాక్టివ్ చేసుకుంటూ మరి అందుబాటులో లేనటువంటి వాటిని కూడా పునరుద్ధరిస్తున్నాం. అదే కాకుండా మరి మండల హెడ్ క్వార్టర్లలోకి వచ్చినటువంటి వివిధ గ్రామాల ప్రజలకు కూడా మంచినీటి సౌకర్యం అందించాలనేటువంటి లక్ష్యంతో రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మా ములుగు జిల్లా కలెక్టర్ గారు ఈ రకంగా చలివేంద్రం ఏర్పాటు చేసినందుకు వారిని అభినందిస్తా ఉన్నాం. అదే రకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో మరి మండల హెడ్ క్వార్టర్లలో వివిధ గ్రామాల నుంచి వివిధ పనుల నిమిత్తం వస్తూ ఉంటారు. వారికి అందుబాటులోకి ఉండే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి మా పంచాయతీరాజ్ సెక్రటరీ గారు లోకేష్ గారు, అదేవిధంగా కమిషనర్ గారు సృజన గారికి కూడా ఆదేశించడం జరిగింది. మండల హెడ్ క్వార్టర్లో గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో ఇలా మరి చలివేంద్రాలు నిర్వహించి మరి వివిధ పనుల నిత్యం వచ్చేటువంటి ప్రజలకు కూడా మంచినీరును అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకునే భాగంలో ఈ రోజు మొట్టమొదటిసారి ములుగు నియోజకవర్గ కేంద్రంలో, ములుగు జిల్లా కేంద్రంలో చలివేంద్రాన్ని ప్రారంభించడం చాలా సంతోషం. మొట్టమొదటిసారి ఈ రోజు అంటే ఇలా మనము వచ్చిపోయేటువంటి ప్రజల దాహార్తిని తీర్చాలన్నటువంటి లక్ష్యంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా స్వచ్ఛందంగా కూడా స్వచ్ఛంద సంస్థలు కానీ, దాతలు కానీ వివిధ గ్రామాలు, వివిధ ప్రాంతాలలో కూడా ఆయా పనుల నిత్యం హెడ్ క్వార్టర్లో కానీ లేదా పెద్ద మేజర్ గ్రామ పంచాయతీ చుట్టుపక్కల నుంచి వచ్చేటువంటి వాళ్ళ కోసం కానీ ఏర్పాటు చేసిన వారిని స్వాగతిస్తాం. కానీ కొంతమంది కావాలని రాష్ట్రంలో మంచినీళ్ళు లేవు అని దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది తప్పు. అక్కడ అంటే మొదటి నుంచి కూడా ఎక్కువ మంది ప్రజలు బోరు నీళ్లు తాగడం అలవాటు లేదా ఆర్వార్ ప్లాంట్ల నీళ్లు తాగుతున్నారు. మిషన్ భగీరథ నీళ్లు ఇంటి అవసరాలకు ఉపయోగించుకోవడం అలవాటు. డ్రింకింగ్ వాటర్ కోసము ఎక్కడైతే హ్యాండ్ పంప్స్ కానీ లేదా మోటార్లు కానీ ఎక్కడైతే ఉంటాయో ఆ నీళ్లు తీసుకొచ్చుకుంటున్నాం. అవి ఎప్పుడన్నా డిఫంక్ట్ అయినప్పుడు లేదా ఏదన్నా మోటార్ ఖరాబ్ అయినప్పుడు ఒక రోజు అట్లేమన్నా ఇబ్బంది ఉన్నా కూడా మేము ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆల్టర్నేట్ డే వెంటనే మళ్ళీ వాడుకలోకి ఇచ్చే విధంగా చేస్తా ఉన్నాం. అత్యంత దారుణంగా 1-2 పత్రికలు, టీవీలు అయితే ప్రత్యేకంగా అసలు నీళ్లే లేవు, మొదటి నుంచి గతంలో ఉన్నాయి ఇప్పుడు లేవని. గతంలో మిషన్ భగీరథ నీళ్లు ఇల్లుకి ఇయ్యలేదు, ఊరూరికి ఇయ్యలేదు. అందుకని చాలా దాదాపుగా మేము వచ్చిన తర్వాత కూడా 700 కోట్ల రూపాయలు మంచినీటి కోసం కేటాయించడం జరిగింది. గత ప్రభుత్వం గత సంవత్సరము 100 కోట్ల రూపాయలను ఆయా నియోజకవర్గాలకు కేటాయించి మరి మిషన్ భగీరథ నీళ్లు రాక కనీసం ఇంటి అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళ కోసము బోర్లు వేయడం జరిగింది. డిఫంక్ట్ అయినటువంటి చేతి పంపులన్నింటిని కూడా మరి మళ్లీ పునరుద్ధరించడం జరిగింది. కాబట్టి దుష్ప్రచారం చేయడంలో కొన్ని పత్రికలు, టీవీలు పోటీ పడుతున్నాయి. వాస్తవాలు వాస్తవంగా మాట్లాడితే బాగుంటది.
కాబట్టి ఎక్కడ మంచినీళ్ళు ఇబ్బంది వచ్చినా మేము ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టడం జరిగింది. 24x7 అంటే 24 అవర్స్ ఆ టోల్ ఫ్రీ అందుబాటులో ఉంటుంది. మీకు ఎక్కడైనా ఇబ్బంది ఉంటే దానికి కాల్ చేయండి, వెంటనే మా అధికారులు వచ్చి పునరుద్ధరించడం జరుగుతుంది తప్ప కావాలని కొంతమంది మేమున్నప్పుడు బాగుండే ఇప్పుడు తప్పు ఉంది అని వాళ్ళకు వాళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు. మీరున్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంత యూట్యూబ్ ఛానళ్లను పెట్టి ఏ పార్టీ వాళ్ళు పనిగట్టుకొని ఇలా చేయలే. గతంలో చాలా ఊర్లలో మిషన్ భగీరథ నీళ్లే రాలేదు, అసలు పైప్ లైన్ కూడా రానటువంటి ఊర్లు అనేకం ఉన్నాయి. మేము మొన్న సర్వే చేస్తే 4 లక్షల ఇండ్లకు గత ప్రభుత్వం నీళ్లు ఇవ్వలేదు, ఇప్పుడు అవందరికి కూడా నీళ్లు ఇస్తున్నాం. అదేవిధంగా గిరిజన పంజగుట్ట పిఎస్కు నటి విష్ణుప్రియ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో న్యాయవాదితో కలిసి పంజగుట్ట పోలీస్ స్టేషన్కు చేరుకున్న విష్ణుప్రియ కుప్పం ఏరియా ఆసుపత్రిలో మార్చి 21, 22 తేదీలలో నిర్వహిస్తున్న సదరం క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం స్పష్టం చేశారు. కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం మాట్లాడుతూ పెన్షన్ కోసం వృద్ధులు, దివ్యాంగులకు సదరం క్యాంపులో పరీక్షలు నిర్వహించి ధృవీకరణ పత్రాలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. కుప్పం లబ్ధిదారులు నేరుగా క్యాంపుకు హాజరై పరీక్షలు చేయించుకోవచ్చని సూచించారు. సదరం ధృవత పత్రం పొందపరిచిన వారు తప్పనిసరిగా ఆధార్ కార్డు ఒరిజినల్ మరియు పూర్వపు హాస్పిటల్ రిపోర్ట్ 4 తీసుకురావాలని అన్నారు. నియోజకవర్గం ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సచివాలయంలో స్లాట్ బుక్ చేసుకున్నప్పటికీ చిత్తూరు, పల్లమనేరు వెళ్ళి రావడం చాలా కష్టంగా ఉందని మా కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జి పిఎస్ గారు కానీ డాక్టర్ కంచాల శ్రీకాంత్ గారు మన ప్రీతం నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి కుప్పం నియోజకవర్గంలోనే సదరం సర్టిఫికేట్ క్యాంపు పెట్టాలని చెప్పి ప్రభుత్వ ఆసుపత్రిలో కుప్పం ఏరియా ఆసుపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో 21వ తేదీ శుక్రవారం రామకుప్పం, శాంతిపురం, కొడుపల్లి మండలాలకు సంబంధించిన సదరం సర్టిఫికేట్ కావాల్సిన వాళ్ళందరూ కూడా అక్కడికి చేసుకోవడం జరుగుతుంది. 22వ తేదీ శనివారం కుప్పం రూరల్ మండలం మున్సిపాలిటీకి సంబంధించిన అందరినీ కూడా సదరం సర్టిఫికెట్లు డాక్టర్లు 2 రోజులు కూడా ఇక్కడే రాత్రి పౌలు ఇక్కడే ఉండి ప్రతి ఒక్కరికి అంటే ఇప్పటివరకు సమాచారం ఏమంటే కుప్పం నియోజకవర్గంలో దాదాపుగా 1400కు పైగా స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది నిరుపేదలు తెలియకుండా ఉన్నారు. ఈరోజు పత్రిక ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారి ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ అదే మరిగా టీడీపీకి సంబంధించిన ఐటీడీపీ ద్వారా కానీ ప్రజలకు తెలియజేసి ఈరోజు నుంచి మా బూత్ ఇన్ఛార్జి, క్లస్టర్, కుటుంబ సాధికార సారథులు అందరూ కూడా పార్టీ అధ్యక్షుడుగా ప్రతి గ్రామం నుంచి కూడా స్వచ్ఛందంగా వాళ్ళు తీసుకొచ్చి ప్రభుత్వ ఆసుపత్రుల్లో సర్టిఫికేట్ వాళ్ళందరికీ కూడా సదరం సర్టిఫికేట్ తీసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే సదరం సర్టిఫికేట్లో డాక్టర్ ఎలిజిబుల్ అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు, కుప్పం ముద్దుబిడ్డ ఎమ్మెల్యే, శాసనసభ్యుడు నారా చంద్రబాబు నాయుడు గారు అర్హులందరికీ కుప్పంలో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజలందరూ కూడా ఏ కార్యక్రమం అయినా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళి కుప్పం ఇక్కడ జననాయకుడు కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించిన ఎవరైతే జననాయకుడిలో సమస్య ఉందని చెప్పి అర్జీ పెట్టిన వెంటనే 24 గంటలు లేకపోయినా వాళ్ళకందరికీ కూడా మెసేజ్ వెళ్తుంది. ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించడానికి చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఆయన డాష్ బోర్డు పెట్టుకుంటూ ప్రతిరోజు కూడా ఈరోజు దీని మీద రివ్యూ జరుగుతుంది. మన కడ పీడీ గారు కూడా దీని మీద రివ్యూ చేస్తూ, వికాస్ గారు కూడా ఎప్పటికప్పుడు సమస్యను పరిష్కరిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క అవకాశాన్ని ఈరోజు మనం ఉపయోగించుకోవాలా. అదే మాదిరిగా దండోరా కూడా కొట్టిస్తాము, అందరూ కూడా అన్ని గ్రామాలు కూడా దండోరా కొట్టిస్తాము, ప్రచారాలు చేపిస్తాము. మించిపోతే ఆటో అలెస్మెంట్ కూడా పెడతాము. అందరికీ కూడా అక్కడికి సదరం సర్టిఫికేట్ వచ్చిన వాళ్ళందరికీ కూడా మంచినీళ్ళు కానీ మజ్జిగ ప్యాకెట్లు కానీ తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరూ కూడా కలిసి దానికి ఎలా చేయాలో అందరినీ కూడా అసౌకర్యం లేకుండా వచ్చిన వాళ్ళకి మంచిగా చేసేదానికి మేమందరూ కూడా ప్రయత్నం చేసి ప్రతి ఒక్కరికి సర్టిఫికేట్ ఇచ్చే కార్యక్రమం చేస్తాము. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి కార్యక్రమంలో రైతుల కోసం మినీ గోకులం షెడ్ కూడా చాలా వరకు మనకి మొత్తం రూరల్ ఉన్న వాళ్ళకి ఎన్ఆర్జీ చేసిన సందర్భంగా అందరికీ ఇస్తున్నారు. అదే మరిగా కుప్పం మున్సిపల్లో కూడా మన కంచాల శ్రీకాంత్ గారు, పిఎస్ సార్ గారు ఇది మున్సిపల్ అయింది, ఎన్ఆర్జీఎస్లో లేదు. కానీ రైతులు ఇప్పుడు చాలామంది ఆవులు పెట్టుకుని ఉన్నారు సార్ అంటే దానికి కూడా ఎలిజిబుల్ ఎంతమంది ఉన్నారని చెప్పి
వాళ్ళు కూడా తీసుకుంటున్నాము. అదే మరిగా బీసీ కార్పొరేషన్ కూడా ఈరోజు యువత చాలామంది నియోజకవర్గంలో ఎక్కువ మంది, నేను మున్సిపాలిటీ వరకు చెప్తున్నా 1200 నుంచి 1300 మంది బీసీ కార్పొరేషన్ అప్లై చేసుకున్నారు. అది కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 100% ఎవరైతే నిజంగా ఎలిజిబుల్ ఉండి బీసీ కార్పొరేషన్ని ఎవరైతే పెట్టుకుంటారో దాన్ని వినియోగించుకుంటారో ప్రతి ఒక్క లబ్ధిదారుడు కూడా అందరికీ అనర్హులు కాకుండా అర్హులందరికీ తీసుకునేదానికి ఇవ్వడానికి ఆయన ప్రపోజ్ చేసి ఇమీడియట్గా దాన్ని కూడా ప్రయత్నం చేయమని చెప్తున్నారు. కాబట్టి దయచేసి చంద్రబాబు నాయుడు గారు జననాయకుడి ద్వారా ఇప్పుడు ఒక ఆఫీస్ పెట్టి అన్ని కూడా రన్ చేస్తున్నారు. కాబట్టి ప్రజలు దాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్క విషయాన్ని కూడా జననాయకులు అప్లై చేస్తూ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్తుంది. కాబట్టి మనం చేసింది 21, 22 దయచేసి ప్రతి ఒక్క వ్యక్తిని కోరుతున్నాము. అందరూ కూడా దయచేసి 22వ తేదీ సదరన్ క్యాంప్లో ఉన్న మన ఇంటి పక్కన ఉంటారు, ఊరికి వదిలేకనా బయటకు పోయి ఉంటారు, వాళ్ళందరూ కూడా చెప్పి వాళ్ళు దాదాపుగా మన వాళ్ళు తీసుకొచ్చి సదరన్ సర్టిఫికేట్ ఇచ్చేస్తే ఈరోజు 6,000 రూపాయలు వాళ్ళకి పెంచుకొచ్చే పరిస్థితి ఉంటుంది. ఎక్కడైనా బయట ఉన్న వాళ్ళు కూడా ముందుగానే చెప్తే వాళ్ళకి వస్తున్న ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి మీరు దీన్ని కొంచెం హైలైట్ చేసి ప్రజలందరినీ కూడా తెలియజేయాలని చెప్పి కోరుతూ అందరికీ వస్తున్నాయి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి ఓపెనింగ్ చేసిన తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య. సుల్తాన్బాద్ పట్టణంలోని కాట్నపల్లి గ్రామ శివాలయంలో పూజా కార్యక్రమం నిర్వహించి విలేజ్ కురాలు అనే టైటిల్తో సమాజంలో జరుగుతున్న కుల వివక్షపై షైనీ కళ్యాణ్ ఆధ్వర్యంలో తెరకెక్కుతున్న 100వ లఘు చిత్రాన్ని క్లాప్ కొట్టి ప్రారంభించారు. చిత్ర యూనిట్ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరైన గ్రామ సర్పంచ్ పలువురిని శాలువతో సన్మానించి స్వీట్లను పంపిణీ. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు పలువురు మాట్లాడుతూ అందరూ ఆదరించి 1,00,000కు పై చిలుకు వ్యూస్తో విజయవంతం చేయాలని కోరుతున్నామని అన్నారు. స్టేట్ కదా అన్న ఫేజ్లు కవర్ ఫేజ్ల కిందకి పట్టుకోమన్నాడు. అర్జుడు వంశేంద్ర వస్తురా సండే ఒక్క నిమిషం వచ్చిందా ఇంకొక లేడీ అదే వస్తురా సార్ మాట్లాడాలి. ఈరోజు కాటపల్లి విలేజ్లో రామాలయ ఆవరణలో విలేజ్ కుర్రాలోని ఛానల్ మీద సినిమా షూటింగ్ ఇవాళ ప్రారంభోత్సవం జరుగుతున్నది. ఈ సినిమా 100% 1,50,000 వ్యూస్ పోవాలని చెప్పేసి మేము మనసారా కోరుకుంటున్నాం. ఈ సినిమా 100వ చిత్రం కాబట్టి విజయవంతం కావాలని మేము కోరుకుంటున్నాం. రామేశ్వరాలయంలో విలేజ్ కుర్రాళ్ళు బ్యానర్పై నిర్మిస్తున్నటువంటి లఘు చిత్రం షైనీ కళ్యాణ్ గారి మరి ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్గా వారి ఆధ్వర్యంలో వారి బ్యానర్లో 100వ చిత్రంగా ఈరోజు కాట్నపల్లి గ్రామంలో ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఈ యొక్క లఘు చిత్రం మంచి విజయం సాధించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. మెగాస్టార్ చిరంజీవికి మరొక అత్యున్నత పురస్కారం. హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంట్లో చిరంజీవిని జీవన సౌఫల్య పురస్కారం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో ఘనంగా సత్కరించిన యూకే అధికార లేబర్ పార్టీ ఎంపీ నావేందు మిశ్రా. That's good. Sir, just one here. Thank you. Just one here. Thank you.
Okay, your hand. That's good. Sir, just one here. Thank you. Thank you. కన్నుల పండుగగా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం జగిత్యాల జిల్లా ధర్మపురి పుణ్యక్షేత్రంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం రోజున శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ రామలింగేశ్వర స్వామి వార్ల రథోత్సవం వేలాది మంది భక్తుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. ముందుగా ప్రధాన ఆలయాల నుంచి మువ్వూరు స్వాముల ఉత్సవ మూర్తులను అందంగా అలంకరించిన రథాలపై ఆసీనులు చేశారు. సుదూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామివార్లను ప్రధాన ఆలయం నుంచి నంది చౌక్ వరకు ఊరేగింపుగా రథోత్సవం నిర్వహించారు. పిల్లలు జాగ్రత్త. కాకినాడ జిల్లా కాజులూరు మండలం ఆర్యవాటం గ్రామంలో 2007 నుంచి ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్గా వీర వెంకటలక్ష్మి విధులు నిర్వహిస్తున్నారు. కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్యవాటం గ్రామంలో టీడీపీ నాయకులు కోట తాతాబాయి, పుల్లపు ఆనంద్ కుమార్, కోళ్లు హనుమంతరావు చౌదరి ఈ ముగ్గురు కలిసి తమకు కావలసిన వ్యక్తికి ఉద్యోగం వేయించడం కోసం వెంకట్ లక్ష్మిని మానసికంగా వేధించడం, 10 మందిలోని చునకలుగా మాట్లాడుతూ అవహేళనగా చేయటం చేసేవారు. ఈ వేధింపులను తట్టుకుని విధి నిర్వహణలో కొనసాగుతూ ఉండేది. చివరికి అధికార బలంతో తప్పుడు ఆరోపణలతో వెంకటలక్ష్మి ఉద్యోగం నుంచి తొలగించి వారికి కావలసిన వ్యక్తికి ఉద్యోగంలో నియమించడం జరిగింది. అనేక రకాలుగా టార్చర్ చేయడం జరిగింది. ఆమె తట్టుకుని ఉద్యోగం చేస్తూ ఉన్నా సరే ఈ రాజకీయంగా వాళ్ళు వాళ్ళ స్వార్థంతో వాళ్ళకి కావాల్సిన వాళ్ళని వేసుకోవడం కోసం ఈవిడిపై లేనిపోయిన తప్పుడు ప్రచారాలు చేసి ఈమె స్థానంలో వేరే వాళ్ళని వేయటం జరిగింది. దాని నిమిత్తం వెంకటలక్ష్మి గారు వారిపై హెరాస్మెంట్ కేసు కూడా గొల్లపాలెం పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. ఇప్పటికే చాలా రోజులు కేసు పెట్టడం జరిగింది. పోలీసు వారు వారిపై చర్యలు తీసుకుని ఎఫ్ఐఆర్ వేస్తానన్నారు. కానీ ఇప్పటి వరకు ఏ విధమైన రెస్పాన్స్ లేదు. న్యాయం చేస్తామంటున్నారు కానీ న్యాయం మా దాకా రావలేదు. కాబట్టి మేము ఈరోజు మీడియా సమక్షంలో విషయాలు చెప్పడం కోసం మేము ఇక్కడికి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం గత వైఎస్ఆర్సీపీ పరిపాలనలాగే వీళ్ళు కూడా కొనసాగిస్తూ ఉన్నారు. ఎస్సీలపై దాడులు చేస్తూ ఉన్నారు. ఎస్సీలు ఉద్యోగాలు తీసేస్తూ ఉన్నారు. ఇక్కడ రామచంద్రపురం నియోజకవర్గంలో బీసీ మంత్రి గారు మా ఎస్సీల సమస్యలను పట్టించుకుంటారనే నమ్మకంతో మేము ఉన్నాము. మరి మంత్రి గారికి తెలుసో లేదో కానీ ఇక్కడ ఆర్యవాటం గ్రామంలో టీడీపీ నాయకుల చేసే పరిపాలన అరాచకంగా ఉంది, రాక్షస పాలనగా ఉంది. ఎప్పటికైనా ఈ మంత్రి గారు ఆ టీడీపీ నాయకులకి బుద్ధి చెప్పి ఎవరైతే వెంకటలక్ష్మి ఫీల్డ్ అసిస్టెంట్ ఉన్నారో ఆమె ఉద్యోగాన్ని ఆవిడకి ఇప్పించి వారిపై తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. లేదండి, నా భర్త అయితే పనికి వెళ్ళారండి. మా బిడ్డలు, నా భర్త, మా కుటుంబం ఈ జాబ్ మీద మేము బ్రతుకుతున్నామండి. తర్వాత మాకు ఈ జాబ్ తప్ప వేరే జాబ్ లేదు. మంత్రి గారు నన్ను జాబ్ని విధిలో తీసుకుంటారని నమ్మకం నాకు ఉన్నదండి. సుభాష్ గారు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన మంత్రి సీతక్క. బాలికల గురుకుల పాఠశాలలో జాగృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కంప్యూటర్ ల్యాబ్ను ప్రారంభించిన మంత్రి సీతక్క లక్ష్మి
నెంబర్ కానీ ఏదైనా తప్పు ఉన్నా కూడా వాళ్ళు బ్యాంకుల కాడ సరి చేసుకోవడానికి, అదేవిధంగా పెళ్లి చేసినటువంటి పిల్లలకు కూడా ఇప్పుడు వాళ్ళ ఉపాధి కోసము మన ప్రభుత్వము 6,000 కోట్లతోటి రాజీవ్ యువ వికాసం అనేటువంటి పథకాన్ని తీసుకురావడం జరిగింది. మీ పిల్లలు ఎవరైనా చదువుకొని పెళ్లిళ్ళై ఉండి మరి ఉద్యోగ ఉపాధి లేకుండా ఇబ్బంది పడితే వాళ్లకు 4 లక్షల రూపాయల లాగా కూడా ప్రభుత్వము సబ్సిడీ తరఫున సబ్సిడీ లాగా ఇవ్వడం జరుగుతుంది. చిరు ఉద్యోగం అంటే షాపులు కానీ చిన్న వ్యాపారాలు కానీ పెట్టుకోవడానికి. కాబట్టి మరి మీరందరూ కూడా అప్పులు తెస్తే అప్పులు కట్టుకోవడం, లేదా ఏదైనా చిన్న వ్యాపారం కోసం కూడా ఈ డబ్బులను ఉపయోగించుకోవడం. తర్వాత మన ప్రభుత్వం ఇప్పుడు ప్రవేశపెట్టినటువంటి రాజీవ్ యువ వికాసం అనేటువంటి కార్యక్రమం కూడా ఇప్పుడు పెళ్ళైనటువంటి పిల్లలకు వాళ్ళిద్దరు భార్య భర్తలు ఉంటారు కాబట్టి ఏదన్నా వ్యాపారాలు పెట్టుకోవడానికి కూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 57,000 మందికి ఇప్పటి వరకు ఉద్యోగాలు ఇచ్చినాం. ఈ రోజు కూడా పంచాయతీరాజ్ శాఖలో దాదాపుగా 600 పైగా ఉద్యోగాలు ఇప్పుడు సాయంత్రం సీఎం గారు కూడా ఇవ్వడం జరుగుతుంది. అందుకే నేను కూడా అట్టుపోయే బిజీలో ఉన్నా. మీరందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి మా మహిళా సోదరి మనలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము. హన్మకొండలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్పొరేటర్ తోట వెంకన్న ఆధ్వర్యంలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందని, దీనిలో భాగంగా నిన్న బీసీల రిజర్వేషన్ పెంపు, ఎస్సీ వర్గీకరణకు సంబంధించినట్లు బిల్లులను శాసనసభలో ఆమోదించారని అన్నారు. జై కాంగ్రెస్, నిన్నటి రోజు బీసీల ఎన్నో ఏళ్ల కలలను కాంగ్రెస్ పార్టీ మా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సాకారం చేయడం జరిగింది. మరి ఎన్నో ఏళ్ల కలలను ఏ పార్టీలు కూడా మరి వాళ్ళు సహకరించకుండా పోగా బిల్లు పెట్టే ముందు మోకాళ్ళంటేసి తర్వాత బిల్లు పాస్ అయినాక మేము చేసినామని చెప్పుకుంటా పోతాను. ఆనాడు మన తెలంగాణ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఈరోజు బీసీ బిల్లు కూడా ఇవాళ ఎస్సీ బిల్లును కూడా ఇంత సహకారం చేయడం జరిగింది. మరి ఈరోజు బిల్లు పాస్ అయినాక మరి బీజేపీ వాళ్ళు 9 పార్లమెంట్ సభ్యులుగా రాష్ట్ర ప్రజలు గెలిపించే ఉన్నారు. మరి వాళ్ళు కూడా రేపు పార్లమెంటులో మోదీ గారితో ఈ యొక్క బిల్లును పాస్ చేసే విధంగా కృషి చేయాల్సిన బాధ్యత బీజేపీ ఎంపీలపై ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి కాంగ్రెస్ పార్టీ కేవలం ప్రజల పక్షాన అన్ని విషయాలు కూడా ముందుండి పోరాడుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఎన్నో సంవత్సరాల ఏళ్ల తరబడి ఈ బీసీ రిజర్వేషన్ గురించి మనము ఆకాంక్షిస్తున్నాము, కోరుకుంటున్నాము. అది కాంగ్రెస్ గవర్నమెంట్ తోటే సాధ్యమవుతుందని అప్పుడు చెప్పినాము, ఇప్పుడు కూడా అదే విధంగా ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు చెప్పినరో చిత్తశుద్ధితోటి దీని వెనుక ఉండి ఇవన్నీ నడిపించి చేపించి ఈరోజు రేవంత్ అన్న గారు కృషితోటి ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ తోటి బీసీ రిజర్వేషన్ అనేది 42% అనేది ఇది వచ్చింది. అంతేకాకుండా అన్నమాట నిలబెట్టుకున్నాడు. ఏమన్నారంటే ఇప్పుడు ఎలక్షన్ల ముందే ఇది తీసుకొస్తామన్నారు, అదే విధంగా చేసిండ్రు. ఇప్పుడు అందరి నోళ్ళు మూతపడ్డాయి. ఇప్పుడు మీరు చేయాల్సిన బాధ్యత, ఇప్పుడు ఇన్ని రోజులేమో చేస్తలేరు అని అన్నారు కదా, ఇప్పుడు మీ బాధ్యత. బీజేపీ ఎంపీలు వాళ్ళ మంత్రులు వాళ్ళు కలిసి ఇప్పుడు ఇది బిల్లు ఎస్సీ బిల్లు పెట్టడం జరిగింది. ఇంతకుముందు కనుక టీఆర్ఎస్ చేసినట్టు గత 10 సంవత్సరాల క్రితం ఆగస్టు 19వ తారీఖు 2014 అశాస్త్రీయంగా, అంటే ఒకటే రోజుగా ఏదో భూకంపం వస్తుంది, ప్రళయం వస్తుంది అన్నట్టు ఒకటే రోజు అందరూ ఇళ్లలో ఉండండి అని చేసి వాళ్ళందరి సకుటుంబ సర్వే అని చేసి ఆ సర్వేను గత 10 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా బయట పెట్టలేదు. కానీ మా ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం శాస్త్రీయంగా ఎన్యూమరేటర్ను ఫస్ట్ సెలెక్ట్ చేసి వాళ్ళు ఒక్కొక్కరికి 150 ఇల్లులు సెలెక్ట్ చేసి వాళ్ళు పోయి వాళ్ళ ఇంట్లో దాదాపు 1 నెల రోజులు ప్రాసెస్ జరిగిపించుకొని టోటల్ రాష్ట్రంలో ఎంతమంది బీసీలు ఉన్నారు, 50% బీసీలు ఉన్నారని తేలింది. అదే కాకుండా మళ్ళా మేధావులతోని
బీసీ సంఘాలతో మీటింగ్ పెట్టి మిగిలిన వారికి కూడా మళ్ళొక 15 రోజులు అవకాశం ఇచ్చి ఉత్తగా బీసీ బిల్లు బయట పెట్టకుండా చట్టబద్ధం అంటే మన తెలంగాణ శాసనసభ నిన్న శాసనసభలో ఆమోదించడం జరిగింది. దీనివల్ల బీసీలకు ఎంతో లబ్ధి చెందుతుంది. ఇప్పుడు అదే కాకుండా నిన్న టీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిన అమెండ్మెంట్ కానీ అంటే బీసీలకు కాంట్రాక్టులలో కానీ వేరే ప్రైవేట్ వాటిలలో కూడా 42% రిజర్వేషన్ అటు గవర్నమెంట్ ఉద్యోగాలలోనే కాదు, పార్టీ పదవులలోనే కాదు, ఇదేంది ఇచ్చే లోకల్ బాడీ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్, కార్పొరేటర్ ఇంటనే కాకుండా ప్రతి ఒక్క దాంట్లో 42% మా బాధ్యతగా మేము ఇచ్చిన మాట ప్రకారం చేసినాం. ఇప్పుడు బీజేపీ వాళ్ళకి ఏమైనా సిగ్గు జ్వరం ఉంటే 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. ఇదే బిల్లును తీసుకుపోయి అఖిలపక్ష సమావేశం పెట్టారు మా ముఖ్యమంత్రి కాదు. ఇదే బిల్లును తీసుకుపోయి వాళ్ళు పార్లమెంట్లో ఆమోదపరిస్తే రేపు బీసీలకు ఇంతగానం న్యాయం ఏ ప్రభుత్వం చేయలేదు, చెయ్యదు. ఇది ఒక కాంగ్రెస్ వల్లనే సాధ్యమైంది. మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మా బీసీ సంక్షేమ మంత్రి గారు పొన్నం ప్రభాకర్. అదేవిధంగా ఇంకొక నిన్న జరిగిన విషయం ఏంటంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు అందరికీ కలిపి ఇప్పటి వరకు మన రాష్ట్రంలో కానీ ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇప్పటి వరకు ఎవరు కానీ ₹1,00,000 లోన్, ₹2,00,000 లోన్ ఇచ్చింది కానీ ₹4,00,000 లోన్ ఇచ్చిన ఘనత ఎవరిది లేదు. అది కూడా పెద్ద ఎత్తున దాదాపుగా నియోజకవర్గానికి 3,000-4,000 మంది దాదాపు 6,000 కోట్లతో ఇచ్చిండ్రు. దానికి కూడా మేము మరబుల్టేల మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.